11వ తారీఖు నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు భద్రాచలం వచ్చిన సందర్భంగా భద్రాచలం ప్రాంత సమస్యలు, భద్రాచలం అభివృద్ధి అనేటువంటి విషయం మీద ఈ ప్రాంత ప్రజలు, పట్టణ ప్రజలు చాలా ఎంతో ఆశ ఎదురు చూపరిస్తుంది. కానీ పర్యటన తర్వాత ఆశని కూడా అడియాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని విషయాలు ఈ ప్రభుత్వం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నటువంటి మర్చాందేశ్వర గారు పాల్గొంటున్నారు, పశ్చిమ. అలాగే సిపిఐ డివిజన్ కార్యదర్శి రావుల రవికుమార్ గారు, కార్యదర్శి కొడాలి శ్రీనివాసరావు గారు, సిపిఐ ఎమ్మెల్యే ప్రజాబంధ మాస్ లైన్ నాయకులు కల్పన గారు, అలాగే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు నర్సారెడ్డి గారు, అలాగే మాలమహానాడు జిల్లా నాయకులు దాసరి శేఖర్ గారు, సిపిఐ పట్టణ నాయకులు మారెడ్డి శివాజీ గారు, సిపిఎం పార్టీ పట్టణ నాయకులు నాగరాజు గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు. ముందుగా వారి యొక్క పర్యటనని స్వాగతించాం. వారి దృష్టికి పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు తీసుకువెళ్ళడానికి ఒక మెమోరాండాన్ని సమర్పించడానికి అవకాశం ఇవ్వమని కూడా కోరాం. తక్కువ సమయంలో వారు వచ్చి ఇక్కడ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం స్కీమ్ని, ఒక రాష్ట్ర వ్యాప్త స్కీమ్ని ఇక్కడ ప్రారంభం చేయడం అనేది, అది రాముడి సన్నిధిలో ప్రారంభం చేయడం అనేది ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గ, భద్రాచలం పట్టణ ప్రజానీకానికి ఒక గర్వకారణంగా అఖిలపక్ష పార్టీలుగా మేము భావిస్తున్నాం. అయితే అన్ని పార్టీలు సహకరించడానికి ముందుకొచ్చినట్టుగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడానికి కొంత ప్రయత్నం చేశారు. పోలీస్ అధికారులకి, కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ కొన్ని పాసులు కూడా ఇచ్చారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి హడావుడి ప్రోగ్రాంలో ఆదరాబాదరాగా ముఖ్యమంత్రి గారు ఆ మెమోరాండం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్యే గారు కానీ డయాస్ మీద అఖిలపక్ష పార్టీలని తీసుకెళ్ళి ఇస్తే గౌరవంగా ఉండేదని మేము భావించాం. సరే, గౌరవం ఎట్లున్నప్పటికీ ప్రజలకు దక్కవలసిన గౌరవం విషయంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేస్తే మా అందరికీ ఆనందంగా ఉంటుందని ఎదురు చూసినటువంటి ప్రజానీకానికి అది పూర్తి స్థాయిలో ఆశని మిగిల్చేటటువంటి పద్ధతిలో కాకుండా నిరాశ మిగిల్చేటటువంటి పద్ధతిలో ఆ మీటింగ్ జరిగినట్టుగా అఖిలపక్ష పార్టీలుగా మేము భావిస్తున్నాం. అట్లని ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడే ఏదో ప్రతిఘటన చెప్పాలా, నిరసన తెలియజేయాలనే ఆలోచన ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు. ఒక మంచి సౌహృద్భావ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించాలనుకున్నాం. ఆ రకంగానే అన్ని పార్టీలు కూడా సహకరించాయి. అయితే గతంలో మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా అరెస్టులు ఇట్లాంటివి ఉండేవి, ఇప్పుడు లేవు. ఇది ఒక శుభపరిణామంగా అఖిలపక్షంగా మేము భావించడం అనేది జరిగింది. అయితే ప్రజలు ముఖ్యంగా ఆశించిన దాంట్లో ముఖ్యంగా భద్రాచలం పట్టణంలో జరుగుతుంది కాబట్టి నియోజకవర్గ సమస్యలు ఒక ఎత్తు, భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు ఒక ఎత్తు. భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఇవి ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు. వారి పాదయాత్ర కూడా ఇక్కడ దాకా రావడం జరిగింది. ఆనాడు కూడా ఈ సమస్యలు కొన్ని నా దృష్టిలో ఉన్నాయని వారు చెప్పారు. సమస్యలు అయితే ప్రస్తావించారు కానీ నిర్దిష్టంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అది నిరాశ కలిగించింది. ముఖ్యంగా భద్రాచలాన్ని భయభ్రాంతులు గురి చేసేటటువంటి కరకట్ట సమస్యకు సంబంధించి ఒక పెద్ద మనోవేదనతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల సంభవించినటువంటి వరదలు 71.6 వస్తేనే గతంలో 75-76 అడుగులు వచ్చినప్పుడు కూడా ప్రజలు భయపడి
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించినటువంటి పరిస్థితులను తలుసుకుంటేనే ఒక పెద్ద ఆందోళనకరంగా ఉన్నటువంటి స్థితి. ఆ స్థితి నుండి బయట వేయడం కోసం స్వయాన ముఖ్యమంత్రి గారే వస్తున్నారు కాబట్టి కరకట్టని బలోపేతం చేసి గోదావరి వాటర్ టౌన్లోకి రాకుండా టౌన్లో ఉన్న వాటర్ గోదావరిలోకి వెళ్ళేటట్టు ఒక శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతారు అని చెప్పేసి భావించినటువంటి ప్రజలకి ప్రతిపక్షాలకి నిరాశ మిగిలింది. ఎందుకంటే వారు ఏంటంటే ప్రతి ఏటా జరిగే మనకి పవిత్రమైన ఉత్సవాలు 2 కోటి శ్రీరామ ఆ 2 ఉత్సవాలు కూడా అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మేము అందరం మాట్లాడుతున్న చేస్తాం. స్పెషల్గా ఫండ్ 3 కోట్లు అవ్వండి 4 కోట్లు అవ్వండి ప్రభుత్వమే ఏదైతే మనం మన జాతరకి మేడాల జాతరకి అంటే గవర్నమెంట్ గ్రాంట్ విలువ అట్లా 1 కోటి శ్రీరామానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరించి ఒక జీవో తీసుకురావాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఆచారం ఉంది. కార్యశాల మహాప్రభు అప్పుడు 110 రూపాయలు 120 రూపాయలు చెల్లించేవారు శ్రీరామం. దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసి ఎంతైతే ఖర్చు 2 కోట్లైనా 3 కోట్లైనా ప్రభుత్వమే భరించాలని మా అందరూ ఇట్లా కాకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా సాకాకులు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాము, రేగులైన వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఒక వార్త వచ్చింది. అది కూడా సరైనది కాదు. రేగులైనా సాకాకులు ఇళ్ళైనా అందరికీ కూడా అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు వర్తింప చేయాలని చెప్పేసి తర్వాత ఫస్ట్ విడత సెకండ్ విడత అనేది కాకుండా స్థలం లేని వాళ్ళకు కూడా ఇల్లు తక్షణమే స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కూడా చేయాలనేది. తర్వాత అర్హులైన పేదలందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు 3 లక్షల పైనే ఉన్నారు మొత్తంలో, అవి కూడా తక్షణమే ఇవ్వాలనేది. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.